వాట్సాప్ ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరు? సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి డైనబాల్. ఇది ఒక అనబాలిక్ టాబ్లెట్ అనమాట. అండ్ దీని కెమికల్ నేమ్ వచ్చేసి మిథాండైండోస్టోలనాల్. అండ్ ఇది వచ్చేసి బాడీ బిల్డింగ్లో చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తారు. అంటే ఫ్రాంక్ జైన్, ఆర్నల్డ్ వాళ్ళ టైం నుంచి ఇప్పటి వరకు అది ఇంకా నడుస్తూనే ఉంది. ఈ టాబ్లెట్ అంత ఎక్స్టెన్సివ్ వాస్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మీరు సపోజ్ జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళి కొద్ది రోజుల తర్వాత మీకు బాడీలో చేంజెస్ కనబడతలేవు అనుకోండి, మీరు పోయి మీ ట్రైనర్ని కానీ మీ కోచ్ని కానీ అడుగుతారు, సార్ నాకు ఇట్లుంది, నాకు బాడీ పెంచాలి, నేను ఏం చేయాలి? కొందరు సప్లిమెంట్ సజెస్ట్ చేస్తారు, కొందరు ఏంటి ఈ టాబ్లెట్ సజెస్ట్ చేస్తారు. టాబ్లెట్ పేరు చెప్పారు కానీ టాబ్లెట్ ఇస్తారు. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఈ టాబ్లెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి, సీరియస్గా ఉంటే ఆన్లైన్ ట్రైనింగ్ కావాలంటే మీ డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే ఆ లింక్స్తో మీరు నాతో కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ ట్రైనింగ్కి ఎన్రోల్ కావచ్చు. సో ఇప్పుడు మనం టాపిక్కి వెళ్దాం. డైనబాల్ ఇది 1960s ఇంట్రొడ్యూస్ అయిందనమాట. దీన్ని స్పోర్ట్స్ అంటే ఉట్టి బాడీ బిల్డింగ్లో కాదు, వేరే స్పోర్ట్స్లో కూడా యూజ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మసిల్ మాస్ పెరుగుతుంది, బాడీ వెయిట్ పెరుగుతుంది. అండ్ బాడీలో ఏంటంటే మీకు అనబాలిక్ స్టేట్ అనేది చాలా తొందరగా వస్తుంది అనమాట. అది కాకుండా ప్రోటీన్ సింథసిస్ కూడా అవుతుంది. అంటే మీరు తీసుకున్న ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ మసిల్కి అబ్జర్వ్ చేసుకునేటట్టు చేస్తుంది. దానివల్ల మీకు ఏమవుతుంది, బాడీలో సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ అది కాకుండా దీంతో మీకు ఎట్లా అంటే క్వాలిటీ రాదు, అంటే మీకు డెఫినేషన్ బాడీలో డెఫినేషన్ రాదు, కానీ హ్యూజ్ అవుతావు వెళ్తుంటారు అనమాట. సైజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ దాంట్లో ఏంటంటే మసిల్ మాస్ కూడా పెరుగుతుంది, అట్లనే వాటర్ రిటెన్షన్ కూడా అవుతుంది, అంటే బాడీలో వాటర్ అనేది పట్టుకుంటుంది అనమాట. ఈ టాబ్లెట్ తీసుకుంటే ప్రోటీన్ సింథసిస్ అవుతుంది, అట్లనే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పెంచుతుంది అనమాట. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పెంచుతుంది, అట్లనే ఇంకా వేరే హార్మోన్ లెవెల్స్ కూడా పెంచుతుంది. అండ్ ఈ టాబ్లెట్ వచ్చేసి స్టార్టింగ్లో సెనెటియా ఫార్మా అని చెప్పేసి ఉంటుండే అనమాట. సారీ, సెనెటియా కాదు, మార్స్ ఫార్మాస్యూటికల్ అని చెప్పేసి ఉంటుండే అనమాట. ఇది వచ్చేసి థాయిలాండ్ బేస్డ్ ఫార్మా, మార్స్ ఫార్మాస్యూటికల్. ఇప్పుడు నేను తమ్నేల్లో కూడా పెట్టింది అది మార్స్ ఫార్మాస్యూటికల్ అనమాట. డైనబాల్ డిఎస్ అని చెప్పేసి పెట్టినాను. ఇది మార్స్ ఫార్మాస్యూటికల్ అంటే థాయ్ బేస్డ్ ఫార్మా నుంచి స్టార్ట్ అయింది. ఓకే, దానికంటే ముందు యూఎస్లో యూకేలో చేసారు, కానీ ఇది ఫేమస్ అయింది థాయిలాండ్లో వచ్చిన తర్వాత. దాని తర్వాత మన ఇండియాలో సెనేటియా ఫార్మా అని అదని ఇదని చెప్పి చాలా ఇప్పుడు అంటే ఇవన్నీ ఏంటి కౌంటర్ ఫీట్స్ అనమాట, అంటే కాపీ అనమాట. మార్స్ ఫార్మాస్యూటికల్ది మాత్రం ఒరిజినల్ ఉంటుండే అనమాట. మార్చ్ ఫార్మాస్యూటికల్ తర్వాత వచ్చింది బాల్కెన్ ఫార్మాస్యూటికల్ అని చెప్పేసి, ఇది కూడా అనమాట. ఇది కూడా ఒరిజినల్ ఉంటుండే, కానీ ఇప్పుడు బాల్కెన్ది కూడా కాపీ వస్తుంది, మార్స్ది కూడా కాపీ వస్తుంది. సో మీరు ఇక్కడైనా ఎవరైనా మీకు మార్స్ ఫార్మాస్యూటికల్ది కానీ బాల్కెన్ది ఇస్తే మాత్రం మీరు నమ్మకండి, అది 100% కాపీ ప్రోడక్ట్సే. అంటే ఫస్ట్ కాపీ ప్రోడక్ట్స్ అంటే మన ఇండియాలోనే లేదా ఎక్కడిక్కడ తయారై ఉంటాయి అనమాట. అట్లా అని చెప్పి రిజల్ట్ రాదా అంటే రిజల్ట్ వస్తుంది, కానీ ఒరిజినల్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అది ఏం డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఒరిజినల్ది ఇది డైనబాల్ వచ్చేసి 10 mg ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ తీసుకునే దాంట్లో కూడా 10 mg ఉంటుంది. దాంట్లో 10 mg ఉండొచ్చు, లేదా 7 mg ఉండొచ్చు, 5 mg ఉండొచ్చు, లేకపోతే 20 mg కూడా ఉండొచ్చు. తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అంటే అది కౌంటర్ ఫీట్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఎందుకంటే దాని ఒరిజినల్ ఇప్పుడు బంద్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు మసిల్ గెయిన్ అవుతుంది, మాస్ గెయిన్ అవుతుంది, హ్యూజ్ అవుతారు, బాడీలో షేప్ అనేది రాదు. ఓకే, కటింగ్స్ అనేది రాదు, కానీ మీరు మసిల్ అనేది మంచిగా డెవలప్ చేసుకోగలుగుతారు. మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి, వేరే హార్మోన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అండ్ దీంట్లో వాటర్ రిటెన్షన్ కూడా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, వాటర్ రిటెన్షన్ అంటే మనం తాగే వాటర్ అనేది మసిల్లో స్టోర్ అయిపోయి, అంటే వాటర్ వల్ల ఇట్లా లావ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. కానీ మీరు ఎప్పుడైతే ఈ సైకిల్ అంటే ఈ టాబ్లెట్స్ తీసుకోవడం బంద్ చేస్తారో దాని తర్వాత వాటర్ రిటెన్షన్ తగ్గిపోతుంది, కానీ మీరు మసిల్ మాస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు చెప్పినను ఈ టాబ్లెట్ వల్ల ఏమొస్తాయి, ఇప్పుడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మీకు యాక్ని వస్తుంది ఓవర్గా యూజ్ చేస్తే. అండ్ కొందరికి తక్కువ యూజ్ చేస్తే కూడా యాక్ని వస్తుంది, అంటే పింపుల్స్, చాలా బాడీ మొత్తం పింపుల్స్ వచ్చేస్తాయి కొందరికి. సో అదొక సైడ్ ఎఫెక్ట్. అది కాకుండా ఓవర్గా యూజ్ చేస్తే లివర్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, లివర్ డ్యామేజ్ అవుతుంది. అది కాకుండా నెల హెయిర్ లాస్ కూడా అవుతుంది అనమాట. ఇది దీని సైడ్ ఎఫెక్ట్స్. అండ్ అది కాకుండా దీన్ని లేడీస్ యూజ్ చేయొచ్చు అంటే లేడీస్ అస్సలు యూజ్ చేయొద్దు ఈ టాబ్లెట్. ఇది ఉట్టి మేల్ కోసమే ఈ టాబ్లెట్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ దీని సైకిల్ ఎలా ఫాలో చేయాలి అంటే ఎంత ఎంజీ తీసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేది 10 mg వస్తుంది, కానీ అది కాకుండా ఇప్పుడు చాలా మటుకు వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి, లైక్ టైగర్ ఫార్మా కూడా, అది కూడా థాయ్ ఫార్మానే, బట్ టైగర్ ఫార్మా బంద్ అయిపోయి అది కూడా ఎన్నో ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేటి అన్ని మళ్ళీ ఇండియాలోనే తయారవుతున్నాయి. టైగర్ అని చెప్పేసి, మళ్ళీ తర్వాత సెనెటియా అని చెప్పేసి, దాని తర్వాత రెడ్ ఫార్మా అని చెప్పేసి, రెడ్ కార్న్ అని చెప్పేసి,
రెడ్ కార్న్ అంటే ఇంకొక బ్రాండ్ ఉంది, దానిది కౌంటర్ ఫీట్ అనమాట. అట్లా చాలా ఫార్మాస్ ఉన్నాయి, మీకు ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాయి, కానీ అవి ఒరిజినల్ ఉండవు. సో మీరు ఎప్పుడైనా సరే చూసి ఒరిజినల్ లెజిట్ దగ్గర తీసుకోవాలి. అండ్ ఎంజీ మీరు ఎలా తీసుకుంటారు? సపోజ్ మీరు బిగినర్ అనుకోండి, బిగినర్ యూజువల్లీ యూస్ చేయరు. అంటే బిగినర్ మీరు యానబాలిక్స్లో బిగినర్స్ అనుకోండి, మీరు ఏం చేయాలి, 10 mgతోని స్టార్ట్ చేయాలి. అంటే ఒకటే టాబ్లెట్తో స్టార్ట్ చేయాలి. 1 వీక్ 1.5 వీక్ వరకు 10 mg, తర్వాత ఒక 1 వీక్ 10 mg తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ చేస్తున్నా అంటే 20 mg, అట్లా మ్యాక్సిమం మీరు 30 mg వరకు తీసుకోవచ్చు బిగినర్స్ అయితే. అండ్ 30 mg వరకు. అండ్ ఇది ఎలా అంటే మీరు 40 days తీసుకోవాలి, ఒక 10 days బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ 40 days తీసుకోవాలి. అలా మీరు 2 times తీసుకోవచ్చు అనమాట. అండ్ ఉట్టి డైనమాల్ కూడా తీసుకోవచ్చు, దాంతోపాటు ఏం ప్రాబ్లం ఉండదు. అది కాకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్టార్ట్ చేయాల్సింది ఎట్లా అంటే 20 mgతో స్టార్ట్ చేయాలి, వాళ్ళు మ్యాక్సిమం 60 mg వరకు వెళ్ళొచ్చు. ప్రొఫెషనల్ ఉన్నారు, ప్రొఫెషనల్ ఎలా స్టార్ట్ చేస్తారంటే మార్నింగ్ వచ్చేసి 20 mg, ఈవినింగ్ వచ్చేసి 20 mg, అంటే 40 mg. అట్లా దీన్ని తీసుకుపోయి వాళ్ళు మ్యాక్సిమం వచ్చేసి అంటే 160 mg వరకు తీసుకొని వెళ్తారు. కానీ ప్రొఫెషనల్ మాత్రం దీన్ని యూజ్ చేయాల్సింది ఓన్లీ 28 days. 28 days కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది 160 mg అవుతుంది. 160 mg అనేది చాలా ఎక్కువ, చాలా లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది అనమాట. సో అండ్ ఇదనమాట డైనబాల్ గురించి. మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి. ఆన్లైన్ ట్రైనింగ్ కావాలంటే లింక్స్తో ఫాలో అయ్యి నన్ను కాంటాక్ట్ చేసి ఆన్లైన్ ట్రైనింగ్కి ఎన్రోల్ కావచ్చు. అండ్ అట్లా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఫన్.